శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వస్తోత్రనిధి యూట్యూబ్కి స్వాగతం, సుస్వాగతం అండి. అన్ని స్తోత్రాలని కూడా సులభ పద్ధతిలో నేర్చుకోవడానికి వీలుగా ఉండడం కోసమే ఈ సర్వస్తోత్రనిధి అనే యూట్యూబ్ పెట్టడం జరిగింది. మనం ఆర్యాద్విషతి చదువుకున్నాము, ఇప్పుడు సుందరకాండ చదువుకుంటూ ఉన్నాము. సుందరకాండలో 1వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు ఇంతవరకు చెప్పుకున్నామండి. 51వ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుందాం. అయితే హనుమంతుడు మందరగిరి పర్వతాన్ని బలంగా నొక్కిపట్టి పైకి లేచాడు. లేచిన దానికి మందరగిరి పర్వతం ఆ బలానికి, హనుమంతుడు నొక్కిపట్టిన శక్తికి చిన్నగా కదిలింది. కదలడం వల్ల మందరగిరి పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూకటి వేళ్లతో పెకలించుకుని పైకి లేచాయి. అలా హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు కొంత దూరం ఈ చెట్లు కూడా హనుమంతుని యొక్క వేగంతో పాటుగా వెళ్ళాయి. కానీ అతివేగం కలిగినటువంటి హనుమంతుణ్ణి అనుసరించలేక చెట్లన్నీ కూడా నీటిలో పడిపోయాయి. సనానాకుసుమైకీర్ణః కపిస్సాంకురకోరకైః శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః. సనానాకుసుమైః కీర్ణః కపిః సాంకురకోరకైః శుశుభే మేఘసంకాశః ఖద్యోతైః ఇవ పర్వతః. శుశుభే అంటే ప్రకాశించినది అని అర్థం. సనానాకుసుమైః కీర్ణైః కపిస్సాంకురకోరకైః శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః. సనానాకుసుమైః కీర్ణైః కపిస్సాంకురకోరకైః శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః. అలా వెళ్ళినటువంటి చెట్లన్నీ కూడా హనుమంతుని యొక్క ఆ వేగానికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయాయి. కానీ చెట్ల నిండా ఉన్నటువంటి పూలు మాత్రం అలా హనుమంతుని మీద పుష్పవర్షం కురిపించేలాగా పడ్డాయి. పడడం వల్ల హనుమంతుడు చాలా ప్రకాశవంతంగా మినుగురు పురుగులన్నీ ఉన్నటువంటి కొండ ఎలాగైతే ప్రకాశిస్తుందో అలాగా హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. విముక్తాః తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. ఆ వృక్షంలోని హనుమంతునితో పాటుగా కొంత దూరం వెళ్ళేసి హనుమంతుని వేగానికి తట్టుకోలేక ఆ హనుమంతుని మీద పుష్ప వర్షాలను కురిపించేసి ప్రియమిత్రుణ్ణి ఎలాగైతే నీటి పట్టు వరకు పంపిస్తామో అలా వెనక్కి మరల వచ్చి నీటిలలో మునిగిపోయాయి. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళల్లో మునిగిపోయాయి. లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం. లఘుత్వే న ఉపపన్నం తత్ విచిత్రం సాగరే అపతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం. లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం. లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రే సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం
కపివాయు సమీరితం. అలాగ హనుమంతుని చేత వెళ్ళినటువంటి ఆ చెట్లన్నీ కూడా హనుమంతుని మీద తేలికగా ఉండడం వల్ల కొన్ని పువ్వులన్నీ కూడా ఆ సముద్రంలో పరుచుకొని ఉన్నాయట. అలాగే ఆ హనుమంతుని మీద పడినటువంటి పువ్వులన్నీ కూడా అలా చక్కగా ఎండపడి రకరకాలైనటువంటి రంగురంగులైనటువంటి పుష్పాలన్నీ హనుమంతుని మీద మెరిసిపోతూ ఉన్నాయట. తారాచితమివాకాశం ప్రభభౌ సమహార్ణవః పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణవిభూషితః. తారాచితమివ ఆకాశం ప్రభభౌ స మహార్ణవః పుష్పౌఘే నానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః. తారాచితమివాకాశం ప్రభభౌ స మహార్ణవః. ఈ ఒకటే పాదమున్నటువంటి శ్లోకం అండి ఇది. పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణవిభూషితః. తారాచితమివాకాశం ప్రభభౌ స మహార్ణవః పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ ఇవ విభూషితః. అలా సముద్రం నుంచి పైనుంచి వెళుతున్నటువంటి ఆ సముద్రంలో పడినటువంటి ఆ పూలన్నీ కూడా అలా కనిపిస్తున్నాయి అందంగా. చిన్న 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 పూలు ఆకాశంలో నక్షత్రాలతో కూడినటువంటి ఆకాశం ఎలాగైతే ప్రకాశిస్తుందో ఆ సముద్రంలో పడినటువంటి పూలతో సముద్రం కూడా అలా ప్రకాశిస్తూ ఉంది. తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. తస్య వేగసమాధూతైః పుష్పైః తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. తస్య వేగసమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. తస్య వేగసమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. అలా హనుమంతుని వేగం చేత నింగికెగిసినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సముద్రం మీద పడిపోయాయి. సుందర నక్షత్రంలో ఉన్నటువంటి ఆకాశంలాగా ప్రకాశిస్తున్నాయి. అలాగే ఆ మెరుపు తీగల్లో ఆకాశంలో మెరుపు తీగలు ఎలాగైతే ప్రకాశిస్తాయో అలాగా హనుమంతుడు కూడా ఆకాశంలో మబ్బులలో ఉన్నటువంటి మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. తస్య అంబరగతౌ బాహు దదృశా తే ప్రసారితౌ పర్వతాగ్రాద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. తస్య అంబరగతౌ బాహు దదృశా తే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. తస్య అంబరగతౌ బాహు దదృశా తే ప్రసారితౌ పర్వతాగ్రాద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. తస్య అంబరగతౌ బాహు దదృశా తే ప్రసారితౌ పర్వతాగ్రేద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. అలా రెండు చేతులు కూడా చాచి అలా వెళుతున్నటువంటి ఆ హనుమంతుడు ఎలా కనిపిస్తున్నాడంటే 5 తలలు ఉన్నటువంటి పాము ఎలాగైతే ఉంటుందో అలా ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాడు. పిబన్నివ బభౌ చాపి
सोर्मिजालं महार्णवं पिपासुरिव चाकाशं ददृशे स महाकपिः पिबन् इव बभौ चापि सोर्मिजालं महार्णवं पिपासुरिव आकाशं ददृशे स महाकपिः पिबन्निव बभौ चापि सोर्मिजालं महार्णवं पिपासुरिव चाकाशं ददृशे स महाकपिः. అలాగా ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ హనుమంతుడు అలా కిందికి వచ్చినప్పుడు సముద్రంలోని అలలన్నీ తాగుతున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. అలాగే పైకి ఆకాశంలో వెళ్తున్నప్పుడు మేఘాలన్నింటినీ మొత్తం తను చుట్టుకున్నట్టుగా ఉన్నాడా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతాస్థావివానలౌ. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ ఇవ అనలౌ. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ. అలా వాయుమార్గంలో పయనించుచున్నటువంటి ఆ హనుమంతుడు ఎలా ఉన్నాడంటే మెరుపు వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. పర్వతంలో ఉన్నటువంటి రెండు అగ్నులు పెద్ద పెద్ద అగ్నులు కనుక ఉంటే ఎలా ఉంటాయో అగ్నిపర్వతంలాగా ప్రకాశిస్తున్నవి రెండు కండ్లు కూడా హనుమంతుని యొక్క. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ. అలా వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు అలా ఆకాశంలో వెళ్తుంటే వృత్తాకారంలో అంటే గుండ్రగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కండ్లు ఎలా ఉన్నాయంటే పింగళ వర్ణంలో ఉన్నాయి. అలాగే ఉదయించినటువంటి సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తాడో ఆ హనుమంతుని యొక్క కండ్లు కూడా అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్ సూర్యమండలం. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం. ఎర్రని ముక్కు చేత ఎర్రగా ఉన్నాడు హనుమంతుడు. ఉన్నటువంటిది ఇంకా ఎర్రగా కనిపిస్తూ ఉందట. అలా సంధ్యా సమయంలో ఉన్నటువంటి కిరణాలు పడడం వల్ల సూర్యమండలంలాగా ప్రకాశిస్తూ ఉందట హనుమంతుని యొక్క ముఖము. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరః. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో అనిలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరః.
లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజः వ్యరోచత మహాప్రాజ్ఞः పరివేశీవ భాస్కరः లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజः వ్యరోచత మహాప్రాజ్ఞः పరివేశీవ భాస్కరः. తెల్లని కూరలు కనిపిస్తూ ఉన్నాయట. అలాగే గొప్పనైనటువంటి బుద్ధిశాలి హనుమంతుడు. అతని చుట్టూ కూడా చక్రాకారంలో కొండ అంతా పరిధిగా చుట్టుకొని ఉంది. చక్రాకారంలో ఉన్నటువంటి సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తాడో అలా హనుమంతుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంష్ట్ర స్పిగ్దేశేనాతితామ్రేణ రరాజసమహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా. స్పిగ్దేశే నాతిమాత్రేణ రరాజ స మహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా. స్పిగ్దేశేనాతిమాత్రేణ రరాజ స మహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా. స్పిగ్దేశేనాతిమాత్రేణ రరాజ స మహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా. మిక్కిలి ఎర్రగా ప్రకాశించినటువంటి ఆయన బాలం యొక్క మూల ప్రదేశం అంటే తోకకి మొదటి భాగంలో ఉన్నటువంటి చోట కూడా ఎర్రగా ప్రకాశిస్తూ ఉందట. అలాగ చీల్చబడినటువంటి గైరిక ధాతువులతో కొండవలే ప్రకాశిస్తూ ఉన్నట్ట హనుమంతుడు. అంటే ఈ మందరగిరి పర్వతం మీద రకరకాల రంగులు ఉన్నటువంటి ధాతువులతో కూడినటువంటి ఆ మందరగిరి పర్వతం నుంచి లేచినటువంటి గైరిక ధాతువులు హనుమంతుడి మీద పడడం వల్ల అవన్నీ కూడా వాటితో కూడా ప్రకాశిస్తూ ఉన్నట్ట మన హనుమంతుడు. తస్య వానర సింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి. అలా సముద్రం మీద దాడుచున్నటువంటి వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు తన బాహుమూల ప్రదేశం నుంచి వాయువులు అలా వినిపిస్తున్నాయంటే మేఘములు గర్జిస్తే కనుక ఎట్లాంటి శబ్దాలు వస్తాయో ఆయన చేతువుల కింద కూడా వెళుతున్నటువంటి ఆ వాయువు మేఘ గర్జనలాగా వినిపిస్తూ ఉన్నాయట. ఖే యథా నిపతం తుల్కా హ్యుత్తరాంతాద్వినిసృత దృశ్యతే సానుబంధా చ తథా సకపి కుంజరః. ఖే యథా నిపతత్ ఉల్కా హ్యుత్తరాంతాత్ వినిసృత దృశ్యతే సానుబంధా చ తథా స కపి కుంజరః. కే యథా నిపతం తుల్కా హ్యుత్తరాంతాద్వినిసృత దృశ్యతే సానుబంధా చ తథా స కపి కుంజరః. ఖే యథా నిపతం త్యుల్కా హ్యుత్తరాంతాద్వినిసృత దృశ్యతే సానుబంధా చ తథా స కపి కుంజరః. ఆకాశంలో ఉత్తర దిక్కు నుంచి వచ్చినటువంటి ఉల్క తోకతో కూడి ఎడతెక్క కనుక పడుతుంటే ఎలా ఉంటుందో అలాగ ఉల్కలాగా ఆకాశంలో మెరిసిపోతున్నటువంటి ఉల్కలాగా హనుమంతుడు మెరిసిపోతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నాడు. పతత్పతంగ సంకాశః
व्यायतः शुशुभे कपिः प्रवृद्ध इव मातङ्गः कक्षया बध्यमानया पतत् पतङ्गसङ्काशः व्यायतः शुशुभे कपिः प्रवृद्ध इव मातङ्गः कक्षया बध्यमानया पतत्पतङ्गसङ्काशः व्यायतः शुशुभे कपिः प्रवृद्ध इव मातङ्गः कक्षया बध्यमानया पतत्पतङ्गसङ्काशः व्यायतः शुशुभे कपिः प्रवृद्ध इव मातङ्गः कक्षया बध्यमानया। అలా ఆకాశంలో వెళ్తున్నటువంటి హనుమంతుడు ఒక స్తంభానికి కట్టివేసినటువంటి ఏనుగు ఎలాగైతే ఉంటుందో అలా ఆకాశంలో పైన వెళ్తూ ఉన్నాడు. చాలా వేగంగా విశాలమైనటువంటి ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ హనుమంతుడు ఒక స్తంభానికి కట్టవేయబడినటువంటి ఏనుగు వలె కనిపిస్తూ ఉన్నాడు. ఉపరిష్టాత్ శరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీత్ తదా కపిః ఉపరిష్టాత్ శరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీత్ తదా కపిః ఉపరిష్టాత్ శరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీ తదా కపిః ఉపరిష్టాత్ శరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీ తదా కపిః. అలా సముద్రంలో వెళ్తున్నటువంటి ఆకాశంలో వెళ్తున్నటువంటి హనుమంతుని యొక్క నీడ సముద్రంలో కనిపిస్తుంది. ఎలా ఉంటుంటే తెరచాప ఉన్నటువంటి నావ ఎలాగైతే ఉంటుందో అలా ఓడవలే కనిపిస్తుంది. చాలా పెద్దదైనటువంటి ఓడవలే ఆ హనుమంతుని యొక్క నీడ ఈ సముద్రంలో కనిపిస్తూ ఉంది. యం దేశం సముద్రస్య జగామ సమహాకపిః ససతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః ససతస్య ఊరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. యం దేశం సముద్రస్య జగామ సమహాకపిః ససతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. యం దేశం సముద్రస్య జగామ సమహాకపిః ససతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. అలా హనుమంతుడు సముద్రం పైన ఏ ప్రదేశాల్లో సంచరిస్తూ ఉన్నాడో ఆ సముద్రమైనటువంటి ఎత్తైనటువంటి తరంగాలు కూడా అలా లేస్తూ ఉన్నాయి. అపస్మారం అంటే అలా వెళ్ళడం వల్ల నురుగ కక్కుడు చేట పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ ఉన్నాయట. అలా కనిపిస్తున్నటువంటి హనుమంతుడు సముద్రంలో సముద్రమంత పెద్దగా కనిపిస్తూ ఉన్నట్ట. సాగరస్యోర్మిజాలానాం ఉరసా శైలవర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకుపిః. సాగరః ఊర్మిజాలానాం సాగరస్య ఊర్మిజాలానాం ఉరసా శైలవర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః. సాగరస్యోర్మిజాలానాం ఉరసా శైలవర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః.
सागरस्योर्मिजालानाम् उरसा शैलवर्ष्मणाम् अभिघ्नं स्तु महावेगः పుప్లువే సమహాకపిః. అలా మహావానరుడైనటువంటి ఆ హనుమంతుడు, పర్వతాకారంగా ఉన్నటువంటి ఆ హనుమంతుడు అలా అలలపైన ఇలా రొమ్ముతో అలలు తగులుతున్నాయా అన్నట్టుగా అలలు ఎగిసిపడుతున్నటువంటి అలలను తాకుతూ వెళ్ళిపోతూ ఉన్నట్ట. మహావేగంతో సముద్రం పైకి వెళ్ళిపోతూ అక్కడి నుంచి లంక వైపు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం. కపివాతశ్చ బలవాన్ మేఘవాతః చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం. ఆ మిక్కిలి బలవంతుడైనటువంటి హనుమంతుని వేగం చేత వాయువులు, మేఘాలు అన్నీ కూడా అలా కదిలిపోతూ ఉన్నాయట. భయంకరంగా గర్జిస్తున్నట్టుగా అనిపించి సముద్రం కూడా కొంత కలవరం చెందిందట. అంతటి వేగంతో వెళ్తున్నాడు. వేగంతో వెళ్ళినప్పుడు గర్జన చేస్తున్నట్టుగా ఉందట. వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవనాంభసి పుప్లువే కపిశార్దూలః వికిరన్నివ రోదసి. వికర్షన్ ఊర్మిజాలాని బృహంతి లవనాంభసి పుప్లువే కపిశార్దూలః వికిరన్నివ రోదసి. వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవనాంభసి పుప్లువే కపిశార్దూలః వికిరన్నివ రోదసి. వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవనాంభసి పుప్లువే కపిశార్దూలః వికిరన్నివ రోదసి. అలా వానర శ్రేష్ఠుడు వేగంగా సముద్రం మీద అలలను లాగుతున్నాడా అన్నట్టుగా వెళ్తున్నాడు. భూమి ఆకాశాలకి మధ్యన కిందికి మీదిగా తన వేగంగా ఆకాశం మీద ఎగిరిపోతూ ఉన్నాడు. మేరుమంథర సంకాశాత్ ఉద్ధతాన్ సమహార్ణవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ. మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ స మహార్ణవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ. మేరుమంధర సంకాశాత్ ఉద్ధతాన్ సమహార్ణవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ. మేరుమందర సంకాశాత్ ఉద్ధతాన్ సమహార్ణవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ. అలా మహావేగవంతమైనటువంటి ఆ హనుమంతుడు మేరువు మందర పర్వతం వలె మహోన్నతంగా కనిపిస్తున్నాడు. అలా ఉన్నటువంటి మేరు పర్వతాన్ని, మందరగిరి పర్వతాన్ని, అలాగే సముద్రంలో ఉన్నటువంటి తరంగాలను కూడా దాటిపోతూ ఉన్నాడు. అలా సముద్రంలో ఉన్నటువంటి తరంగాలను లెక్కించుకుంటూ పోతున్నాడా అన్నట్టుగా ఆకాశంలో వెళ్తూ ఉన్నాడు హనుమంతుడు. తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం బిభ్రాజ శరదాభ్రమివాతతం. తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం బిభ్రాజ శరదాభ్రమివాతతం. తస్య వేగ సమాధూతం జలం సజలదం తతా అంబరస్థం బిభ్రాజ
శారదాభ్రమివాతతం తస్య వేగసముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం బిబభ్రాజ శారదాభ్రమివాతతం. అలా హనుమంతుడు పైకి ఎగిసి అలా నీళ్లు మేఘాలతో కూడినటువంటి తెల్లనైనటువంటి ఆకాశంలో వెళ్తూ ఉన్నాడు. అలా ఎలా కనిపిస్తున్నాడంటే ఆకాశమంతా వ్యాపించినటువంటి శరత్కాలం యొక్క మేఘం ఎలాగైతే ఉంటుందో అలా ఆకాశంలో హనుమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. తిమినక్రఝశాకూర్మా దృశ్యంతే వృథాస్థదా వస్త్రాపకర్షణేనేవ శరీరాని శరీరిణాం. తిమినక్రఝశాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాని శరీరిణాం. తిమినక్రఝశాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాని శరీరిణాం. తిమినక్రఝశాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాని శరీరిణాం. వస్త్రాలను తొలగిస్తే మానవుల యొక్క అవయవాలన్నీ ఎలా కనిపిస్తాయో అలా నీటిపోయినటువంటి వెళుతున్నటువంటి హనుమంతుడు వేగానికి సముద్రం అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయి దానిలో ఉన్నటువంటి చేపలు, మొసళ్ళు, పిల్ల చేపలు, తాబేళ్ళు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయట. ప్లవమానం సమీక్షాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. ప్లవమానం సమీక్షాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్ని తం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. ప్లవమానం సమీక్షాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. ప్లవమానం సమీక్షాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణమితి మేనిరే. అలా సముద్రంలో ఉన్న పాములన్నీ కూడా ఆకాశంలో ఎగురుతున్నటువంటి హనుమంతుణ్ణి చూసి ఓ గరుత్మంతుడు వెళుతున్నాడా అని భ్రమపడుతూ ఉన్నాయట. అంతటి వేగంగా వెళ్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడిని అలా ఆకాశంలో చూసినటువంటి సర్పాలన్నీ కూడా అవి గరుత్మంతుడు అని అనుకుంటున్నారు. అలాంటి హనుమంతుడు దక్షిణ దిశగా సీతమ్మ వారిని కనుగొనడానికి వెళ్తూ ఉన్నాడు. నా ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. మీ ప్రసన్నలక్ష్మి.